పెంచి పోషించి వారిని గొప్పవారిగా చేస్తే వారు ఏం చేశారంటండి? తిరగబడ్డారట. మన గత వారం చెప్పుకున్న మాట, ఆదామును దేవుడు చేసి ఆదాముతో ప్రతి సాయంత్రం ఎంతో స్నేహముగా సంతోషంగా మాట్లాడే దేవుడు కాస్త ఒకనొక దినాన్న దేవుడు ఏం చేశాడటండి? అడుగుతున్నాడు, ఆదామా నీవెక్కడా? ఆనాటి నుంచి దేవుడు తన స్నేహాన్ని కోల్పోయాడు. మానవుడు దేవునితో ఉన్న స్నేహము పోయింది. తిరిగి ఎవరి ద్వారా వచ్చిందట స్నేహము? చెప్పాలి, ఎవరి ద్వారాగా? ఒక వ్యక్తి, మనం మర్చిపోయాం, ఒక వ్యక్తి ద్వారా తిరిగి స్నేహం పొందుకున్నాడు. దేవుడు మరలా స్నేహం చేయడం ప్రారంభించాడు. ఎవడా వ్యక్తి? అది ఎవరండి? విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము. దేవుడు అంటాడు, అబ్రహామా నీవు నా స్నేహితుడు. జాగ్రత్తగా గమనించండి. దేవునికి కోపము పుట్టించిన మాట ఏమిటంటే, దేవుడు బాధపడుతున్నాడు. ఏంటి? దేవుడు ఏమవుతున్నాడు చెప్పాలి. మీరెవరు బైబిల్ చూడకండి, బైబిల్ చదవకండి. ఒకవేళ మీరు చూసుకోవాలనుకుంటే యూట్యూబ్లో ఈ వాక్యం ఉంటుంది, మరలా మీరు చూసుకోండి. నేరుగా మీరు నా వైపు చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. చెప్దాం అందరూ కూడా బిగ్గరగా, హల్లెలూయా హల్లెలూయా. మన నోరు స్వరము వీధిలోని సంతలో పెట్టకూడదట. ఎక్కడ పెట్టాలి? దేవుని మందిరంలో దేవుని మనం ఏం చేయాలి? స్తుతించాలి. దేవునికి మహిమ కలుగును గాక అంటే ఎంత గొప్ప మాట అది ఏంటి? దేవుడట ఒకరోజు ఆయన్ని పరిశుద్ధుడు 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 అని ఎవరు పాడుతున్నారు? అమ్మ చెప్పాలి, ఎవరు పాడుతున్నారు? దేవదూతలు నిత్యము కూడా ఆయన ఏం చేస్తున్నాయి? పరిశుద్ధుడు పరిశుద్ధుడు అంటే ఆయన అంటున్నాడు, మీ స్తోత్రాలు నాకు నచ్చటం లేదు అంటున్నాడు ఆయన. నాకు మీవి విని విసుగు వచ్చేసింది కాబట్టి నేను భూమి మీదకి వెళ్ళిపోతాను. నాకు మీ స్తోత్రాలు చాలు, మీ పాటలు చాలు, మీ ఆరాధనలు చాలు, నేను భూమి మీదకి వెళ్ళిపోతాను. ఎందుకంటే నన్ను ఆరాధించడానికి కోసం నా కొరకు భూమి మీద కొంతమంది వ్యక్తులు ఉన్నారు అన్న దర్శనం అట ఎవరికి వచ్చిందో తెలుసా అండి? యేసన్న గారికి దేవుడు ఇచ్చిన దర్శనం అట. ఏమనో తెలుసా? ప్రభువా, ఓ చదువు లేనోడికి, ఒక ఏ విధమైన భాష రానోడికి, సరిగా మాట్లాడలేనోడి నేను, ఏ విధముగా ఒక 10 వాక్యాలు గుర్తు పెట్టుకోలేని నాకు, ఈరోజు నా పాట అంటే, ఈరోజు ఒకవేళ నేను రాసే పాట అది నా చేతులతో కాదు, ఏదో నా నోటి మాటలతో వచ్చింది అయి ఉండొచ్చు, కానీ ఎందుకు నీవు నా పాట అంటే అంత ఇష్టమో అని దేవుని అడిగినప్పుడు, అప్పుడు యేసయ్య తన దర్శనం ద్వారా చూపించిన మాటట, పరలోకంలో పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న దేవుడు తన యొక్క దూతల స్వరాన్ని విడిచిపెట్టి నా కొరకు నా యొక్క సేవకుడు ఒక పాట పాడుతున్నాడు, వినడానికి నేను వెళ్ళిపోతున్నానని నేరుగా యేసన్న గారి దగ్గరకు యేసయ్య వచ్చారట. జాగ్రత్తగా వినండి. మనం చేసే స్తుతులు ఆరాధనలు ఇవన్నీ కూడా ఎవరికి ఇష్టమట? చెప్పాలి, ఎవరికి ఇష్టము? ఎవరికండి? మన యేసయ్యకు మనము చేయు స్తుతులంటే ఎంతో ఇష్టము. అందుకే కదా దేవదూతలు సైతం ఆరాధిస్తున్న ఆ యొక్క ఆరాధన విడిచిపెట్టి భూమి మీదకి నీ కొరకు నా కొరకు వచ్చేసాడు. కానీ ఈరోజు ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ఆరాధనలు చేసినా, ఎంత మంచి స్వరముతో పాటలు పాడినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు, నీవు చేయు స్తుతులు అంటే నాకు అయిష్టముగా ఉన్నది అంటున్నాడు ఆయన. నాకు నీ స్తుతులు ఇష్టము లేదు, నాకు నీ యొక్క ఆరాధన ఇష్టము లేదంటున్నాడు ఆయన. ఎందుకో తెలుసా? జాగ్రత్తగా వినండి. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గుము, ఇదిగో ఈ నా పిల్లలను పెంచి పోషించి గొప్పవారిగా చేసి వీరు నా మీద తిరగబడి ఉన్నారు కనుక మీ పాటలు నాకు ఇష్టము లేదు. జాగ్రత్తగా వినండి. ఒక వ్యక్తిని మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను, చాలా శ్రద్ధగా మీరు ఆలకించాలి, వినాలి. బైబిల్లో ఇశ్రాయేలు ప్రజలకి మొదటి రాజు ఎవరండి? చెప్పాలి.
బైబిల్ గ్రంథంలో దేవుడు ఎన్నుకున్న ప్రజలు అయిన ఇశ్రాయేలు ప్రజలకు మొదటిగా ఎన్నుకోబడిన రాజు యొక్క పేరు ఏమిటో చెప్పగలరా? చెప్పాలి. ఎవరండి? సౌలు. ఎవరండి ఆయన? సౌలు. ఈ సౌలు ఎవరటండి? చాలా అందగాడు, చాలా భక్తిపరుడు, చాలా మంచివాడు. అయితే జాగ్రత్తగా వినండి, సౌలును రాజుగా చేయుటకు ఆయన దగ్గర ఏ అర్హతలు ఉన్నాయి? ఆయన ఏ అర్హతలు కలిగిన వాడు అంటే జాగ్రత్తగా వినండి, సౌలు గాడిదలు తోలుకొని పోయాడట. ఏంటి? సౌలు గాడిదలు ఎత్తుక్కోవడానికి దేశాలు వెంబడి పోయాడట. ఎవరినే? గాడిదల కోసం. తన నాన్న అన్నాడంట, రే గాడిదలు పోయినాయి, అర్జెంటుకి వెళ్ళి నువ్వు వెతుకోనంటే ఈయన గాడిదల కోసం. దేనికోసం అండి? గుర్రాల కోసం కాదు, లేకపోతే ధనం కొరకు కాదు, లేకపోతే ఆనాడు ఒక ఎడ్లో లేకపోతే గొర్రెల కొరకు కాదుట, గాడిదల కోసం దేశాలు పట్టుకొని పోయాడట. అలాంటి వాడిని దేవుడు ఎన్నుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అసలు ఎందుకు ఎన్నుకున్నాడు అని చదివిస్తే ఆయన గోత్రం ఏమిటట? బెన్యామీను గోత్రం. అసలు ఎందుకు దేవుడు ఎన్నుకున్నాడు గల కారణం ఏంటంటే ఆ గోత్రమును బట్టే సౌలుని దేవుడు ఎన్నుకున్నాడట. లేకపోతే సౌలు ఏదో గొప్ప అరవీర భయంకరుడని కాదు, లేకపోతే గొప్ప గొప్ప యుద్ధాలు చేశాడని కాదు, లేకపోతే భూమి మీద సమస్త మానవుల కన్నా గొప్పవాడిగా సౌలేమీ లేడు. గాడిదలు కాసుకొని గాడిదలను పట్టుకోవడానికి దేశాలు అమ్మడు బారిపోయాడు. అలా టోను దేవుడు తీసుకొచ్చి ఏం చేశాడట? రాజుగా చేశాడు. అది కారణం ఏమిటో తెలుసా? తన పితరులు, తన తండ్రులు, తన తాతలు చేసిన ప్రార్థన, తన పితరులైన యాకోబు చేసిన ప్రార్థన జ్ఞాపకం తెచ్చుకుందాం ఒకసారి. యాకోబు ఒక ప్రార్థన చేస్తున్నాడు తన కుమారుని చేతిలో పట్టుకొని, ప్రభువా ఈ కుమారుడు పుట్టగానే తల్లిని మింగేశాడు, ఈ కుమారుడు పుట్టగానే తల్లి యొక్క ఆలయంలో లేడు, రేపొద్దున్న ఈ కుమారుడిని ఒకవేళ ఎవరిని ఇంట్లోకి తీసుకొస్తే నష్టజాతకుడు, ఈ కుమారుడు వల్ల మాకు అంతే కదా, అన్యులు ఏమంటారు, ఈడు పుట్టగానే తల్లిని మింగేశాడు, ఇలాంటి మన ఇంట్లోకి వస్తే మంచిది కాదని ఎన్నో మాటలు అంటారయ్యా అని కుడి చేతిలో కుమారుని పట్టుకొని, తన భార్య మరణించింది, ఆ కుమారుని పట్టుకొని ఏడుస్తుంటే అప్పుడు దేవాది దేవుడితో అంటున్న మాట ఏమిటో తెలుసా? దేవా ఈ కుమారుని నీవు చేతితో పట్టుకో, ఎందుకంటే నీ కుడి చేతిలో ఏముందండి? నిత్యము సుఖములు కలవు. నీ కుడి చేతిలో ఏమున్నది? ఆనందం ఉన్నది. కాబట్టి ఈ కుమారుని పేరు బెన్యామీను. ఏంటి చెప్పండి? ఏమిటట? ఈ కుమారుని పేరు ఏమిటి? బెన్యామీన్. ఆ బెన్యామీను గోత్రంలో పుట్టిన వాడే ఈ సౌలు. ఆ తన తండ్రి చేసిన ప్రార్థన వల్ల ఆ బెన్యామీను దీవించబడి దేవునికి అనుకూలమైన వ్యక్తిగా జీవించినందున ఆ కుటుంబం నుండి దేవుడు రాజ్యాధికారాన్ని ఇచ్చి సౌలుకు అధికారం ఇచ్చాడు దేవుడు. జాగ్రత్తగా వినండి. సౌలు ఎందుకు పనికిరాని వాడు, గొప్పోడేం కాదు, యుద్ధాలు చేసిన వాడేం కాదు, కానీ తన తల్లిదండ్రులు చేసిన ప్రార్థన, అనగా తన పినతండ్రులు, తన తాతలు, తన ముత్తాతలు చేసిన ప్రార్థన, ఆ గోత్రంలో పుట్టిన సౌలుకి దేవుడు రాజ్యాన్ని ఇచ్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం ప్రార్థన అండి? ఏముంటుందిలేండి, మన పిల్లలే కదా, ఉదయం ప్రార్థన చేసి సరిపోతులే అని అనుకోవద్దు. నీ ప్రార్థన తరతరాలు నీ పిల్లల మీద ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన నీ రాబో తరాలకి దీవెనకరంగా ఉండాలి. నువ్వు చేసే ప్రార్థన, నువ్వు ప్రార్థించే తండ్రిగా తల్లిగా నువ్వు లేకపోతే నీ కుమారుల మీదకి, నీ కుమార్తెల మీదకి దేవుని దీవెన రాదు. వారికి నువ్వు ఆస్తులు ఇవ్వచ్చు, అంతస్తులు ఇవ్వచ్చు, ఒకవేళ నువ్వు వారికి ఏదైనా ఇవ్వచ్చు, కానీ ప్రార్థన అనేది లేకపోతే వారిపైన దీవెన ఉండదు. జాగ్రత్తగా వినండి. దేవుడు సౌలుకి రాజ్యాధికారాన్ని ఇచ్చాడు, ఇశ్రాయేలు పైన రాజుగా దేవుడు సన్మానించాడు, దేవుడు గొప్పగా చేశాడు. చాలా బాగుంది, చాలా సంతోషంగా వెళ్ళిపోతున్నాడు. సౌలు రాగాలే, ఓ రాజు, ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలందరూ ఎంతో సంతోషంగా దేవుడు మా కొరకు ఇచ్చిన రాజా నీకు వందనాలన్నీ నమస్కారాలు చేస్తున్నారు. చాలా 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 సంతోషంగా వెళ్ళిపోతున్న సందర్భంలో ఒక అనుకోని పరిస్థితి, అమ్మా జాగ్రత్తగా వినాలి, ఒక అనుకోని పరిస్థితి సౌలు జీవితాన్ని మార్చివేసింది.
అది ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనమందరం కూడా దేవుడు మనకి ఇచ్చిన గొప్ప అవకాశం ఏంటంటే దేవుని మాట వినే మంచి అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. చాలామందికి ఈ యొక్క అవకాశం లేదండి. నిజం. చాలామందికి అవకాశం లేదు. అటువంటి పరిస్థితులు కూడా రాబోతున్నాయి. జాగ్రత్త. చెప్పుతున్నప్పుడే దీపం ఉండగానే మనం ఇల్లును చక్కబెట్టుకోవాలి. వాక్యంలోనికి వద్దాం. సౌలు రాజుగా దేవుడు నియమించాడు. ఎవరి చేత? సమూయేలు చేత నియమించి చాలా మంచిగా పరిపాలన జరుగుతున్న సందర్భంలో ఒక మాట దేవుడు సౌలుతో చెప్తున్నాడు. ఏమిటి ఆ మాట అనంటే, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 9వ వచనం చదువుదాం. నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. అమాలేకుల రాజు అయిన ఆగాగును ప్రాణముతో పట్టుకొని జనులందరినీ కత్తి చేత నిర్మూలము చేసెను. సౌలును జనులను కూడి ఆగాగును గొర్రెలలోను ఎడ్లలోను కొవ్విన గొర్రె పిల్లలు మొదలైన వాటిలో మంచి వాటిని నిర్మూలము చేయక కడగా నుంచి పనికిరాని నీచపు పశువులన్నింటిని నిర్మూలము చేసేది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నా వైపు చూడండి, శ్రద్ధగా వినండి, నేను చెప్తాను, జాగ్రత్తగా వినండి. అమాలేకులని ఒక భయంకరమైన తెగవారు ఉన్నారు. వారు దేవుడికి అస్సలు ఇష్టముండదు. వారు చాలా విరుద్ధమైన పనులు జరిగించేవారు. వారిని సంపూర్ణంగా నిర్మూలన చేశామన్నాడు దేవుడు సౌలుకి చెప్పిన మాట. కానీ జాగ్రత్తగా వినండి, దేవుడి మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతే. ఆయన ఏం చెప్పాడు? నీవు అమాలేకులను రాజు సైతం పశువులు సైతం ఎవరిని విడిచిపెట్టదు, అందరినీ కూడా కత్తి చేత నువ్వేం చేయాలి? నిర్మూలన చేసేవన్నాడు. కానీ సౌలు చేసిన పని ఏమిటో తెలుసా? ఆగాగ రాజును పట్టుకొని ఆ యొక్క దేశంలో, అమాలేకుల దేశంలో, వారు ఉండే ప్రాంతంలో మంచి క్రొవ్విన ఆ యొక్క ఎద్దులను, క్రొవ్విన మంచి గొర్రెలను అన్నిటినీ దాచిపెట్టి నీచమైనవి, జబ్బు కలిగినవి అవన్నిటిని చంపేశారట. చంపేసి బలం ఉన్న వాటిలన్నింటిని తీసుకొని వెళ్ళి వారి యొక్క గుడారంలో పెట్టుకున్నారట. పెట్టుకున్నప్పుడు జాగ్రత్తగా వినండి, నీవు మనుషులను మోసం చేయొచ్చు, కానీ చూస్తున్న దేవుని నీవు మోసము చేయలేవు. అప్పుడు రాత్రికాల సమయమున సమూయేలుకి దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో, నీవు నియమించిన ఈ యొక్క రాజు, నీవు అభిషేకించిన ఈ రాజు నా మాట వినలేనందున ఇశ్రాయేలు పైన రాజుగా ఉండుటకు ఈయన అర్హత కోల్పోయాడు అని ఉదయాన్నే చాలా చాలా వేదనతో సమూయేలు వచ్చి, ఏవయ్యా సౌలా, దేవునికి చెప్పిన పనేమిటి? నువ్వు చేసిన పనేమిటి? దేవుడు ఏం చెప్పాడండి? సర్వ నిర్మూలన చేయమని చేసేసాను, అసలు ఏమీ లేదు అని అంటే, మరి ఆ అరుపులేమిటి? ఆ రంకెలేమిటి? ఆ ఎద్దుల అరుపులేమిటి? అదిగో ఆ మూల నుంచి వస్తున్న ఆ యొక్క రంకెలేమిటి అని అడిగితే, జాగ్రత్తగా వినండి, సౌలు అంటున్న మాట, ఇదిగో ఇవి బలమైనవి, మంచి బలముగా ఉన్నాయి కనుక ఇది యెహోవాకు సమర్పించాలని ఇది నేను తీసుకొని వచ్చాను అన్నప్పుడు సమూయేలు హృదయం బద్దలైపోయిందట. సమూయేలు హృదయం బద్దలైపోయిందట. ఎందుకయ్యా? దోపిడి సొమ్ము కొరకు నువ్వు ఎగబడుతున్నావు. దోపిడి సొమ్ము కొరకు నువ్వు ఎందుకు ఎగబడుతున్నావు? దేవుడు ఏం చెప్పాడు నీకు? సర్వ నిర్మూలన చేసామన్నాడు కదా. నువ్వు బలి అర్పించడం వరకు ఆ యొక్క శపితమని నువ్వు ఎందుకు తీసుకొని వచ్చావు? అందుకని ఆ మాట అంటే ఏమిటో తెలుసా? నీవు బలులు అర్పించుట కంటే యెహోవా మాట వినుట శ్రేష్టము. ఆ తర్వాత మాట అంటే ఏమిటో తెలుసా? నీవు దేవుని మాట వినలేనందున ఇశ్రాయేలు పైన రాజుగా ఉండుటకు నీకు అర్హత కోల్పోయావు.
నిన్ను దేవుడిగో సర్వంగా అనగా ఇదిగో నీవు జీవించే సంవత్సరములే కానీ నిత్యము నీవు ఇశ్రాయేలు పైన రాజుగా ఉండుటకు దేవునికి అర్హత ఇచ్చాడు. కానీ నీవు మాట వినలేనందున నీవు పోయి దానికి అర్హుడైన ఒక వ్యక్తి రాబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఎంతో ఆశపడ్డాడు సౌలు విషయంలో. ఈ యొక్క వ్యక్తిని నేను ఎన్నుకున్నాను, నా ప్రజలను పరిపాలిస్తాడు, నేను చెప్పిన మాట వింటాడు. నిజమే, చాలా అలాగే ఉన్నాడు చాలా సంవత్సరములు. కానీ ఏం బుద్ధి పుట్టిందో తెలియదు. వద్దు అన్న శపితమైన దానిని, ఎడ్లను తీసుకుని వచ్చి, గొర్రెలను తీసుకుని వచ్చి దాచిపెట్టి, ఇవి ఇదిగో ఇదిగో నీ దేవుడైన యెహోవాకు అర్పించాలని నేను తీసుకొని వచ్చాను. దేవుని సన్నిధిలో దేవునికి నీవు కానుకలు ఇవ్వడం గొప్ప, దేవుని సన్నిధిలో నీవు అర్పించడం గొప్ప, లేదా నీకున్నవి తీసుకురావడం గొప్ప అంటే ఆయన అంటున్నాడు ఇవేమీ కాదు. నువ్వు పాట పాడితే గొప్ప ఏమి కాదు, నువ్వు ఆరాధన చేస్తే గొప్ప ఏమి కాదు, లేదా నీవు ఏదేదో చేస్తే గొప్ప ఏమి కాదు. కానీ ఆయన అంటున్నాడు మాట, నీవు మాట వినాలి. ఈ నా ప్రజలను నేను పెంచి పోషించి గొప్పవారిగా చేశాను కదా. ఒకప్పుడు గాడిదలు పట్టుకొని ఊరంబಳ బారిపోయిన సౌలుని రాజుగా కూర్చోబెడితే ఈరోజు నా మీదే తిరగబడ్డాడు. ఏంటి, ఎవరి మీద తిరగబడ్డాడు? కృపావతి గారు, అప్పారావు గారు చర్చ అయిపోయిన తర్వాత మీ ఇద్దరు ఇక్కడే ఉండండి. మీరు కిందకి దిగద్దు, గంట వరకు ఫ్యాన్లన్నీ ఆపేయండి. ఇద్దరు నిజం, అబద్ధం కాదు. మందిరాల్లో రాబోయేసరికి మీరు ఎందుకు దురాత్మ పనిచేస్తుంది? ఒకసారి ప్రార్థన, ఒకసారి ఆలోచన చేయండి. మీరు మందిరం అయిపోయిన తర్వాత మీ ఇద్దరు ఇక్కడ మోకాలు వేసి దేవునికి క్షమించమని అడిగి మీరు ఇంటికి వెళ్ళండి, ఫ్యాన్ వేసుకోకండి. అప్పుడు ఎలా నిద్ర వస్తుందో చూస్తాను. ఇంత దౌర్జన్యంగా, ఇంత దౌర్భాగ్యంగా, ఇంత నీచంగా, ఇంత పాపిష్ట బుద్ధితో మీరు ఇలా ఇక్కడ నిద్రపోతుంటే దేవునికి ఎంత కోపం పుట్టించిన వారు అవుతారు? దేవుని యొక్క ఆశీర్వాదం మీకు ఏ విధంగా దొరుకుతుంది అంటారు? ఏంటి, చాలామంది పట్టించుకోరు. ఎవడలా పోతే నాకెందుకు, నాకు అలాగ ఉండదు. దేవుడు నాకు ఇచ్చిన ఈ కొన్ని గొర్రెలైనా సరే ఇవి ఏ మచ్చ డాగు కళంకము లేని దానై దేవునితో నించోబెట్టాలి, నా ఆశ అది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఇద్దరు వెళ్ళకండి. ప్రార్థన అయిన తర్వాత అమ్మా మేరీ ఇక చెప్తుంది, ఇద్దరిని వెళ్ళవకు, ఇక్కడే ఉంచి ఇద్దరు మోకాలు వేసి ప్రార్థన చేసి దేవునికి క్షమాపణ అడిగి ఫ్యాన్లన్నీ ఆపేసి అప్పుడు మీరు ఇంటికి వెళ్ళండి. అప్పుడు దాకా మీరు వెళ్ళదు. సేవకునిగా నేను చెప్తున్న మాట, ఒకవేళ మీరేరా దానికి ఉగ్రత మీ ఇద్దరి మీదకి వస్తా చెప్తున్నాను. మరలా మీరు ఏమనుకున్నా పర్లేదు, మీరిద్దరూ కూడా ఇక్కడ ఉండి ప్రార్థన చేసుకొని దేవునికి క్షమించమని. ఎందుకంటే భయంకరంగా మీ ఇద్దరు నిద్రపోతున్నారు. వచ్చిన కానీ నేను చూస్తున్నాను, వీళ్ళందరూ చాలా శ్రద్ధగా వింటున్నారు, వాక్యం చాలా మంచిగా వింటున్నారు. మీ ఇద్దరు వల్ల వీళ్ళు ఇష్టపోతున్నారు. మీరిద్దరు కూడా ప్రార్థన అయిపోయిన తర్వాత ఇక్కడ మోకరించి ఫ్యాన్లన్నీ ఆపేయండి. దానికి శిక్ష మీకు ఇద్దరికి. ఇద్దరు ప్రార్థన చేసి క్షమించమని, ప్రభువా మరి అన్నడు నేను నిద్రపోనయ్యా, సేవకునికి నేను వ్యతిరేకంగా ఉంటున్నాను అని చెప్పి అందరూ దేవుని ఎంత చక్కగా వాక్యం వింటున్నారు, చాలా శ్రద్ధగా వింటున్నారు వాక్యం. మీరిద్దరే దాని నుంచి వస్తున్నాను, మీరిద్దరే సరైన రీతిలో లేరు. మీరు ఎంత ప్రార్థన చేసినా ఉపయోగం ఉండదు. దేవుని సన్నిధిలో మీరు కన్ను ఆరుపుతున్నారు అంటే దేవుని యొక్క ఆ ప్రజెన్స్ని, అంటే ఆవరణం నుండి బయట వెళ్ళిపోయినట్టే. మీరు చర్చ అయిపోయిన తర్వాత మీరిద్దరు మోకాలు వేసి ఇక్కడ ప్రార్థన, ప్రభువా నన్ను క్షమించు, నేను నిద్రపోయాను, నీ యొక్క చూడండి ఎంత ఆటంకం కలిగింది కదా, కారణం మీ ఇద్దరే. దేవునికి ఆటంకంగా మనం ఉండకూడదు. మీరు వినకుండా వెళ్ళారా, ఆ ఉగ్రత మీ ఇద్దరు అనుభవిస్తారు అంతే. స్తోత్రం చెప్తాం అందరు కూడా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఈ రోజుతో పోకూడదు. ప్రతి వారం కూడా మీ ఇద్దరిని గమనిస్తాను నేను. కళ్ళు మూసారా, మీరు లేచి బైబిల్ పెట్టుకుని బయటికి వెళ్ళిపోండి. మీరు నిజం, అబద్ధం చెప్పట్లేదండి, నేనేమి ఇది జోక్గా చెప్పట్లేదు. విన్న వారందరూ డిస్టర్బ్ అవుతున్నారు మీ వల్ల. వారంతా శ్రద్ధగా వింటున్నారు. వారు మెలుకు తెచ్చుకుని, ఒకవేళ నిద్ర వచ్చినప్పటికి కూడా వారు ఏం చేస్తున్నారు, మెలుకు తెచ్చుకున్నారు, వింటున్నారు వాక్యం. వచ్చిన కానీ నేను చూస్తున్నాను, ఎంతో గద్దించి నేను చెప్తున్నప్పుడు కూడా మీ ఇద్దరు కూడా ఏదో వచ్చాం, ఏదో వినేసి వెళ్ళిపోయేలా ఉన్నారు అంతే. మీరిద్దరు క్షమించమని దేవుని అడగండి. ఇక్కడ ప్రార్థన చేసుకొని మీరు అప్పుడు ఫ్యాన్లు వేసుకోవద్దు.
పర్లేదు, ఇది మీకు శిక్ష అంతే. మాకు షుగర్ ఉందండి అని అంటే, ఆత్మరక్షణ లేకుండా మరణించిన షుగర్ బీపీ ఏం చేస్తుంది? రక్షించబడి మారు మనసు పొందితే మనకు జీవం దొరుకుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యంలోనికి వద్దాం. సౌలుకి దేవుడిచ్చిన రాజ్యాన్ని కాపాడుకోలేకపోయాడు. ఏమిటి అని అంటే, దేవుడిచ్చిన మాట ఏమిటంటే, ఇదిగో మీరు నా మాట వినండి. ఎందుకు దోపిడి సొమ్ము కొరకు ఎగబడ్డావు సౌలా? సమూయేలుకి ఈ మాట సమూయేలు అడిగినప్పుడు సౌలు ఆశ్చర్యపడి, ఇదేంటి, నేను ఎంతో పకడ్బందీగా తీసుకుని వచ్చాను కదా, ఎవరికి తెలియకుండా తీసుకుని వచ్చాను కదా, దాసేసాను కదా, ఎలా తెలిసింది? జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా వినండి. పాపము చేయటం నీవు నేను చూడకపోవచ్చు, కానీ దేవుడు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఏం చేస్తున్నాడు దేవుడు? దేవుడు నరులను కనులారా పరిశీలన చేస్తున్నాడు. జాగ్రత్త. చాలామంది ఏంటండి, ఆదివారం మందిరానికి వచ్చి ఆదివారం మందిరంలో ప్రభువా స్తోత్రం హల్లెలూయా అని చాలా మంచిగా పాడుతూ తిరిగి మరలా లోకములకు వెళ్ళేటప్పుడు తిరిగి మరలా అవే ఆచారాలు, అవే ఆనవాయితీలు, అవే తిరుగుబాటు, అవే దేవునికి వినకపోవడం, దేవుని మాట వినకుండా ఇష్టాన రాజ్యముగా ప్రవర్తిస్తున్న క్రైస్తవులను బట్టి దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమిటో తెలుసా? నీవు అర్పించే నీ బలుల కంటే, నీవు అర్పించే నీ దశంభాగాల కంటే, నీవు అర్పించే నీ యొక్క అర్పణల కంటే దేవుని మాట వినుట శ్రేష్టం అంటున్నాడు ఆయన. నువ్వు ఎన్ని ఉపవాస ప్రార్థనలు చేస్తే ఏమీ లాభము? నువ్వు ఎన్ని వేల కానుకలు ఇస్తే, దశంభాగాలు ఇస్తే ఏమీ లాభం? కానీ ఒక విషయం, మీరు దేవుని మాట వినకపోతే చాలా నష్టపోతారు. జాగ్రత్త. ఈరోజు దేవుడు మనతో మాడుతున్న విషయం ఏంటో తెలుసా? నేను నీకు రాజ్యమునిచ్చాను, నేను నీకు ఐశ్వర్యమునిచ్చాను, నేను నీకు గొప్ప జీవితమునిచ్చాను, నేను నీవు అడగకుండానే నీ జీవితంలో అనేకమైన ఇచ్చినప్పటికీ కూడా నీవు ఎందుకు నా మాట వినలేదు అని అంటున్నాడు యెషయా గ్రంథంలో. ఈ నా ప్రజలు నేను కని పెంచి పోషించి వీరిని గొప్పవారిగా చేస్తే వీరు ఏం చేశారట? నా మీద తిరగబడి ఉన్నారు. ఈరోజు ఎవరైతే దేవుని మాట వినకుండా ఇష్టారాజ్యంగా బ్రతుకుతున్న వారందరూ కూడా దేవుని మీద తిరగబడిన వారే. నీవు మనుషుల మీద తిరగబడు, నీ ఇంటి వారి మీద తిరగబడు, అవన్నీ నీకు సంబంధించినవి. కానీ నా దేవుని మీద తిరగబడితే ఆయన ఊరుకోడు. ఆ యెషయా గ్రంథం 1వ అధ్యాయం అంతా మీరు చదువుకొని వెళ్ళండి ఇంటికి. ఆయన అంటాడు, పాపిష్టి జనమా, దౌర్భాగ్య స్థితిలో ఉన్న మీరు ఎందుకు అని దేవుడు చీకొట్టేస్తాడండి. కారణం ఏమిటి? వారు చేసిన తిరుగుబాటు వలన. ఈరోజు నేను ఏం తిరుగుబాటు చేశానండి? నేను బాగానే మందిరానికి వస్తున్నాను కదా, మందిరానికి వచ్చి కొనుక్కుతున్నారు. నేను బాగానే వచ్చి ఇదిగో నేను అర్పణలు అర్పిస్తున్నాను కదా, మందిరానికి వచ్చి దేవుని మాట వినడం లేదు. నువ్వు ఈరోజు చాలామంది చేసిన భయంకరమైన వక్ర మూర్ఖపు పని ఏమిటో తెలుసండి? వింటున్న వారి వాళ్ళు ఉంటున్నారు కానీ, వినుమట్టికే వింటున్నారు కానీ ఏనాడు కూడా దానిని క్రియారూపంగా చేయలేదు ఎవరు కూడా. అందుకే ఈరోజు అనేకులు నశించబోవడం గల కారణం మనమే అవుతున్నాం. ఈరోజు వాడరపల రక్షణలోకి రాకపోవడం గల కారణం ఎవరవుతున్నాం? మనమే. కారణం ఎందుకో తెలుసా? ఇదిగో నువ్వు దేవుని మాట వినకపోవడమే అని అంటున్నాడు. బలులు అర్పించడం కంటే మాట వినుట శ్రేష్టము. ఈరోజు నీ బలులు ఎవరికి కావాలి? నీ దశంభాగాలు ఎవరికి కావాలి? నీ కానుకలు ఎవరికి కావాలి? ఎందుకు నేను ఆ మాట వాడుతున్నానో తెలుసా? అనుకుంటున్నారు ప్రజలు, మేము డబ్బులు ఇస్తున్నాం, పాస్టర్ గారు దీవించబడుతున్నాడు, మేము బోల్ డబ్బులు ఇస్తున్నాం, పాస్టర్ గారు ఏమవుతున్నారు? మంచిగా డబ్బులు మంచిగా సంపాదించుకున్నాడు. కాదు కాదు అని అంటున్నాడు. నువ్వు మాట వినకుండా నీవు ఇచ్చే కానుక వ్యర్థమవుతుంది. నువ్వు నా మాట వినకుండా నాకు తిరుగుబాటు చేసినందున నీవు ఇచ్చిన ప్రతి అర్పణ కూడా అది వ్యర్థమైపోతుంది అని అంటున్న మాట. ఇదిగో బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. చివరిగా మాట అంటున్నాడు ఎప్పుడు తెలుసు? ఇదిగో నీవు మాట వినలేనందున నీవు ఇశ్రాయేలు పైన అధికారిగా ఉన్న నీవు, రాజుగా ఉన్న నీవు, నీ రాజ్యము కూలబడబోతుంది. ఆయన ఎలా సచ్చాడు తెలుసండి?
అది చెప్పి ముగిస్తాను, జాగ్రత్తగా వినండి. ఒక రాజు మరణిస్తే ఆ రాజుకి ఎంత మంచిగా ఘనకార్యాలు చేస్తారు, మంచి పెట్టెలో పెట్టి ఏంటి ఓ ఓ చాలా మంచిగా రాజరికాలు జరిగించి, ముందు వెనకాల సైనికులతో వారు వెళ్తూ ఆ రాజ్యంలో ఆ యొక్క శవపెట్టెను మోస్తూ తిప్పుతూ ఆ రాజ్యమంతా కూడా తిప్పి, ఈయన మీ రాజు ఇదిగో వీర మరణం పొందాడు అని చెప్పి ఆయనను ఎంతో ఘనంగా తీసుకెళ్ళాలి కదా. కానీ సౌలు పని ఏమైందో తెలుసండి, తన కత్తి మీద తనే పడి కుక్క చావు చచ్చిపోయాడు. ఎవడో ముట్టుకోలేదు ఆ శవాన్ని, తెలుసండి. ఒక కుక్క చావు ఏ విధంగా చేస్తుందో వీధి కుక్క, ఆ విధంగా ఆయన చనిపోయాడటండి. ఎంత ఘోరమైన పరిస్థితి. ఎందుకంటారు, దేవుని మాటకు లోబడకపోవనందునే ఆ యొక్క యుద్ధంలో తన కత్తి మీద తనే పడి చచ్చిపోయాడు. ఏంటో తెలుసండి, ఒకరిని నరకబోయి కత్తి తన మెడ మీదకు చచ్చిపోయాడు. ఎంత దౌర్భాగ్య స్థితి. తన కత్తి మీద పడి తన మరణించుట అంటే ఎంత ఘోరమైన స్థితి అండి. ఆ పాపం ఇంకోటి మీదకి వెళ్ళకూడదని కూడా దేవుడు చేశాడట. అబ్బబ్బబ్బా ఎంత ఘోరం ఏంటి. ఆ యొక్క సౌలుని ఇంకొకటి చంపకూడదని, చంపితే మళ్ళీ ఆడికి పాపం అంటుకుంటుందని, ఒరే నాయన నీ కత్తి, ఆ కత్తి మీద నీవే పడి చచ్చిపోవాలని చెప్పి చచ్చిపోయాడు. ఒక పెట్టెలో పెట్టలేదు, ఒక రాజ్య మర్యాదలు చేయలేదు, ఒక బహు సంతోషమైన అక్కడ వారి యొక్క కుటుంబం అంతా కూడా ఏడ్చే ఆ యొక్క వేదన లేదు, ఆ రాజు వెళ్తుంటారు అందరూ కూడా పువ్వులు జల్లేది లేదు, ఏమీ లేవు. ఒక భయంకరమైన అనాథి చావు చచ్చాడంతే. జాగ్రత్త, దేవుని మాట వినకపోతే ఈ విధమైన పరిస్థితులు ఎదుర్కొంటావు నీవు. ఈరోజు దేవునికి ఇస్తున్న మాట ఏమిటి తెలుసా, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని బైబిల్ చెప్తున్న మాట. ఎప్పుడైతే ఇదిగో దేవుని మాటని వినలేదని అంటున్నాడు, ఇగో ఈ ప్రజలు నా మీద తిరుగుబాటు చేసి ఉన్నారు. తిరుగుబడి ఉన్నందున వారి పరిస్థితి ఏమైందండి చెప్పాలి, ఏమైంది? అక్కడ కింద మీరు చదువుకుంటే ఇశ్రాయేలు ప్రజలు అబ్బా 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 ఘోరం. వారిని చెర్రపట్టిన విధానం ఎలాగొట్టో తెలుసండి. ఒకడు కాలెట్టుకొని లాగేస్తున్నాడు, ఒకడు చెయ్యెట్టుకొని లాగేస్తున్నాడు, ఒకడేమో ఆడపిల్లలు లేదు, ఒకడేమో అమ్మని లేదు, అమ్మమ్మని లేదు, నాన్నమ్మని లేదు, పిల్లలని లేరు. చెర్రపట్టబడి వారిని చెరిచి భయంకరమైన పరిస్థితిలో వారిని తీసుకెళ్ళి పాడు చేసి చంపేశారండి ఇశ్రాయేలు ప్రజలని. కారణం ఏమంటారు, ఈ నా పిల్లలు నేను పెంచి పోషిస్తే ఈరోజు నా మీదే తిరగబడ్డారు. కానీ దేవుని మాట విన్న అబ్రహాము మాత్రం ఆస్తికి కర్తలుగా అయిపోయాడు, విశ్వాసులకు తండ్రిగా అయిపోయాడు. నేటికి కూడా అబ్రహాము మాటను లేనిదే వాక్యము ముగించలేము. దేవుని మాట వినకపోతే ఏం జరిగింది? దేవుని మాట విన్న అబ్రహాము ఏం చేశాడు గత వారం మనము చూసాం. దేవుని మాట వినలేనందున సౌలు పరిస్థితి ఏమైంది? ఏం చెప్పలే దేవుడు, సర్వ నిర్మూలన చేసే అమాలేకుల్ని ఎవరినో ఉంచొద్దంటే అందులో ఉన్న ఎడ్లను మంచి బలిష్టమైన పశువులను తీసుకొచ్చి దాచిపెట్టాడు. తద్వారా శాపాన్ని కూడా తెచ్చుకున్నాడు. ఈరోజు నీవు నన్ను ఏం చెప్తావు? మోకరెత్తాం.